పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ అన్నవరంలో జనసైనికుల కొవ్వొత్తుల శాంతి ర్యాలీ. ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తూ ఈ దాడిలో మరణించిన చికిత్స పొందుతున్న వారికి సంఘీభావంగా సత్యదేవుని తొలి పావంచాల వద్ద నుండి జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసైనికులు కొవ్వొత్తుల శాంతి ర్యాలీ మెయిన్ రోడ్డు మీదగా సాగింది. అమాయకులైన పౌరులను చంపడం చాలా అమానుషమని, ఇలాంటి దాడులు ఉగ్రవాదుల పిరికిపంద చర్యలకు నిదర్శనం అన్నారు. ఈ ర్యాలీ నందు జన సైనికులు బండారు రామారావు, తుమ్మల సత్యేంద్రనాథ్, పికేటి నాగేష్, పబ్బు శివకుమార్, నాని పల్లశీను యజమాని తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా విచారకరమైనటువంటి సమయం. ఎందువల్లంటే పహల్గాంలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గాంలో నిరాయుధులైనటువంటి టూరిస్టులు 30 మందిని బట్లో ఉప్పు చూసి మతం ఏంటో అడిగి ఉగ్రవాదులు మట్టుబెట్టడం జరిగింది. ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకుని ఈ విషయానికి చాలా కలిసిపోయినటువంటి మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సంఘీభావాన్ని, వాళ్ళకి సానుభూతిని ఇంత సంతాప దినాలుగా 3 రోజులు ప్రకటించి మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికక్కడ కూడళ్లలో, ప్రధానమైనటువంటి సెంటర్లలో వాళ్ళ యొక్క మృతులకు సంతాపాన్ని ప్రకటించి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి ఒక ధైర్యాన్ని కల్పించమైనటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టడం జరిగింది. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం చాలా హృదయదారకం. ఎందుకంటే ఉగ్రవాదులు పిరికిపంద చర్యతో కొంతమంది కుటుంబాలు వాళ్ళు శారీరకంగా చనిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం చిరస్థాయిగా ఈ దేశంలో నిలిచిపోతారు. ఈ దేశం, ఈ జాతి యావత్తు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు కూడా ఆ మృతుల కుటుంబాలు కనుక భరోసాగా నిలబడ్డారు, అండగా నిలబడతాం. ఉగ్రవాదులు చాలా పిరికిపంద చర్య. ఎందుకంటే ఊరికే అంత ఉగ్రవాదాన్ని పెట్టుకుని నిరాయుధమైనటువంటి అమాయకులైనటువంటి ట్రెక్కింగ్ చేసేటువంటి టూరిస్టుల్ని వాళ్ళ దగ్గర ఏ ఆయుధం లేకుండా కాల్చి చంపేశారు. ఒక్క పౌరుడి దగ్గర ఆయుధం ఉంటే ఉగ్రవాదులందరినీ మట్టి పెట్టేసింది. అంతలాంటి భారతీయుల పౌరులందరూ కూడా. అలాంటి మా దేశం, ఈ దేశం భారతదేశం ఎంతో మందిని, దొంగలని, ఇలాంటి ఎన్నో చర్యల్ని ముక్తపాదంతో అణిచివేసి ఎదుర్కొన్నది. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు, క్రిస్టియన్స్, లేకపోతే హిందువులు, క్రిస్టియన్స్, సిక్, జైన్స్, ఎట్సెట్రా ఎట్సెట్రా అందరూ భారతీయులైనటువంటి సహోదరత్వంతో, ఎంతమంది భిన్నత్వం ఉన్నట్టుగాని ఏకత్వంతో జీవించేటువంటి విధానాన్ని అనుసరించడం వలన దానికి భంగం కలిగించే రీతిలో మతం అడిగి చంపడం అనేటువంటి ఉగ్రవాదుల యొక్క కుతంత్రంగా కనబడుతుంది. కానీ ఈ దేశంలో ఉన్న వాళ్ళు హక్కుల గురించి పోరాడచ్చు, భిన్నత్వంగా ఉండొచ్చు, కానీ దేశ ప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు ప్రతి వ్యక్తి కూడా, ప్రతి భారతీయులు కూడా కోమతాలకు అతీతంగా నిలబడి ఈ దేశంలో ఉండేటువంటి ఏకత్వాన్ని నిరంతరం చాటుతూనే ఉంటాం. ఇప్పుడు కూడా చాటుతున్నాం. కరోనా వాళ్ళకి మోడీ గారు దయచేసి కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ దేశం యావత్తు తోడుపెట్టుకొని ఖచ్చితంగా ఇద్దరు ఉగ్రవాదులకు తగినటువంటి ధీటుగా చర్య తీసుకోవాలి, ప్రతీకార చర్య తీసుకోవాలని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం.